ప్రభుత్వం మారిన దగ్గర నుంచి పరిస్థితులు కనుక గమనించినట్లయితే టీడీపీ కార్యకర్తలు ఎలా వ్యవహరిస్తున్నారు అంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎవరూ కూడా నియోజకవర్గాల్లో తిరగటానికే వీల్లేదు అన్నట్టు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుంది అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ముందుగా మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి మీద కోడిగుడ్లతో దాడి జరిగింది. సో ఆయన ఎమ్మెల్యే కాదనుకోండి, మాజీ ఎమ్మెల్యే. సో అలాగే వల్లభనేని వంశీ ఇంటి మీద దాడి జరిగింది. సో ఆయన కూడా మాజీ ఎమ్మెల్యే అనుకుంది, దీన్ని కూడా పక్కన పెడతాం. గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీల మీద కూడా దాడులు. గతంలో తంబళ్లపల్లిలో పర్యటనకు వస్తున్నారు అని చెప్పినటువంటి నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రానివ్వకుండా టీడీపీ కార్యకర్తలు చేసినటువంటి హంగామా అంతా ఇంతా కాదు. ఇక నిన్న పరిస్థితి చూస్తే పొంగనూరు నియోజకవర్గంలోకి వస్తున్నటువంటి మిథున్ రెడ్డిని అడ్డగించి ఆయన కాన్వాయ్ మీద దాడి. ఏకంగా ఆయన వెహికల్ వదిలేసి ఎస్కార్ట్గా వచ్చినటువంటి పోలీసు వెహికల్లో వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఎంత దారుణమైనటువంటి దాడులకు పాల్పడుతున్నారు అనేది ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎందుకు ప్రభుత్వం అంత ఉదాసీనంగా వదిలేస్తుంది అనేది ఒకసారి గమనించుకోవాలి. ఇదే పరిస్థితి కనుక కొనసాగితే, ఇదే పరిస్థితి కనుక ముందుకు వెళితే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీ తరపున పనిచేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, అసలు బయటికి రాకూడదు, మా ఇష్టం, మేము చెప్పిందే చట్టం, మేము చెప్పిందే శాసనం అన్నట్లు టీడీపీ వ్యవహరిస్తుందా అనేటువంటిది ప్రజల్లోకి వెళ్తుంది. ఇది ఎప్పుడైతే వీళ్ళ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి అనేది పక్కన పెట్టేసేస్తే ఈ క్రింది స్థాయిలో ఉన్నటువంటి వీళ్ళని అరికట్టడంలో పైనున్నటువంటి నాయకులు గనక విఫలమైతే, ఇప్పటికైనా మించిపోయింది లేదు. చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, తమ పార్టీ కార్యకర్తలకు కానీ ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులకు కానీ స్పష్టమైనటువంటి ఆదేశాలు, హెచ్చరికలు ఇచ్చి వీళ్ళని అదుపులో పెట్టుకోలేకపోతే వచ్చే 5 ఏళ్లలో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకుని వ్యవహరించుకుంటే చాలా బాగుంటుంది.